మనం జంతువులకి అంటే పక్షుల కంటే క్రిమి కీటకాల కంటే ఒక విభిన్నమైనటువంటి పాత్ర కోసమని విభిన్నమైనటువంటి రోల్ ప్లే చేయడానికి విభిన్నమైనటువంటి పని చేయటానికని ఈ భూమండలానికి తీసుకురాబడ్డాము అని మనం గ్రహించాలన్నమాట. గ్రహించిన వాడికి ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఈ ఉదర పోషణం కోసమని ఎక్కువగా సమయాన్ని వృధా చేయకు, అంతా నీకు ప్రపంచంలో నీ కోసం ఆల్రెడీ ఏర్పాటు చేయబడిపోయింది. దానిని నువ్వు భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా అందిపుచ్చుకోవటం మాత్రమే నువ్వు చెయ్యాలి. కానీ దానిని దౌర్జన్యంగా ఈ ప్రకృతి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంపదని దౌర్జన్యంగా నీ స్వార్థపూరితమైనటువంటి దృష్టితోటి దానిని అంతా నువ్వే పొందుతూ నీవే అనుభవించడానికి రాక్షసంగా ప్రయత్నం చేసినప్పుడు నువ్వు అంధత్తమ ప్రవిశంతి, ఈశావాస్య ఉపనిషత్తులో నువ్వు అంధకార బంధురమైన లోకాలకి వెళతావు అని. అంటే ఇప్పుడు మనం అందుకే అన్నమయ్య కూడా చెప్పాడు, నువ్వు ఎంత సంపాదన చేస్తే అంత పాపం చేస్తున్నావు గుర్తుపెట్టుకో, ఎంత విభవము కలిగిన అంతయును ఆపదని, అదంతా కూడా ఆపది. సో ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. ఈ కఠోపనిషత్తు కూడా అట్లాగే చెప్తుంది.